వాలంటీర్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మీ లంకా గోవిందరాజుని, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈ వీడియో తీయడానికి గల కారణం ఏమిటంటే, ఈ పూట మీతో మాట్లాడదామని చెప్పేసి నేను వీడియోలోకి వచ్చాను. లైవ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. పొద్దున అడిగాను, టైం కుదరలేకపోవడం వల్ల, మీటింగ్లు ఎన్ని ఉండడం వల్ల కుదరలేకపోయింది. అయినా కూడా టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం వీడియో చేస్తున్నాను. సరే, ఏమైనప్పటికీ కూడా నాకు నిన్న మధ్యాహ్నం నుంచి తెగ కాల్స్ రావడం, ఏంటి మా పరిస్థితులు, అటెండెన్స్లో కూడా మా లిస్టులు తీశారు, మా అన్ని తీశారు, వ్యవస్థలో మేము లేనట్టుగా తీపిచ్చేస్తున్నారు, వ్యవస్థ ఉంది కానీ మేము లేమని అనేక చెల్లెమ్మలు, అనేక మంది తమ్ముళ్ళు చాలా మెసేజ్లు, చాలా ఫోన్లు, చాలా గ్రూపుల్లో హల్చల్ చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వాలంటీర్లారా, వాళ్ళు చేయాల్సింది చేస్తున్నారు. మనం 6 నెలల నుంచి ఫైట్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఎక్కడా కూడా చలనం కలగట్లా. అనేకమైన ఫైట్లు చేసాం. ఏమి సామాన్య విషయం కాదు మనం చేసినవి, చాలా గొప్ప విషయాలు చేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం, ప్రభుత్వం కూడా ఆన్సర్ చెప్తానే ఉంది. ఈ రోజున వాళ్ళు చేయాల్సిన పనంతా చేశారు. ఇక మీకు వాలంటీర్లారా, నేను మీకే చెప్తున్నా, మీకు ఆత్మగౌరవం ఉందా లేదా తెలుసుకోండి. 5 సంవత్సరాలు పనిచేసిన మీకు ఆత్మగౌరవం ఉందా లేదా? ఈ రోజు వాలంటీర్ వ్యవస్థ ఉంది కానీ వాలంటీర్ వ్యవస్థ మీరు లేరు అని అటెండెన్స్ లో మీ పేరు మొత్తం తీసేస్తే ఇక మీకు ఆత్మగౌరవం లేదా? ఆలోచించండి. ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లేకండి. ఇప్పటికైనా ఎన్నాళ్ళు మాకు ఆధార్లో ఉంది, మా ఆధార్ పట్టికలో కనపడుతున్నాం కదా, రికార్డులో ఉన్నాం కదా, కొనసాగుతున్నాం కదా అని రాజీనామా చేసిన వాళ్ళకి తీసుకోరు కానీ కొనసాగే వాళ్ళు తీసుకుంటారు కదా అని అనుకున్నారు కదా. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళని, కొనసాగే వాళ్ళని అందరినీ తీసి పక్కన పడేశారు కదా. జూన్ 3న రాజీనామా చేసిన వాళ్ళందరినీ ఎత్తేశారు. ఇంకా అదే పేరుతో కొంతమందిని ఎత్తేశారు. ఈ రోజున నిన్న మధ్యాహ్నంతో మిమ్మల్ని అందరినీ ఎత్తేశారు. అవునా కాదా? నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చెప్తున్న మాటలు చెప్తున్నా. వ్యవస్థలో ఉంది కానీ, వ్యవస్థ లోగో ఉంది, వ్యవస్థ ఉంది కానీ వ్యవస్థలో మీ పేర్లు లేకుండా చేశారు కదా. ఇక మీకు ఆత్మగౌరవం లేదా అడుగుతున్నా. వాలంటీర్లుగా ఆత్మగౌరవం ఉంటే, తెలుగుడికి ఆత్మగౌరవం అంటూ ఎన్టీ రామారావు గారు పార్టీయే పెట్టాడు కదా. మరి వాలంటీర్లుగా మీకు ఆత్మగౌరవం లేదా? ప్రజల్లోకి వెళ్దాం, రండి, ఆత్మగౌరవం సాధించుకుందాం. మీ ఆత్మగౌరవాన్ని భంగం కలిగింది ఈ రోజున. లెగవండి, ఇక ప్రజల్లోకి వెళ్ళండి. మీరు ఎన్నాళ్ళు సేవ చేసింది ప్రజల్లోకే. న్యాయం కావాలి, న్యాయం గెలవాలన్నప్పుడు మన న్యాయం ఏంటి ఆలోచించండి. న్యాయం కావాలి, న్యాయం గెలవాలంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వాళ్ళ మిసెస్ గారు న్యాయం కావాలి, న్యాయం గెలవాలని నినంతా జనాల్లోకి వెళ్ళారు. అవునా కాదా? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అన్యాయం అయిపోతుందని జనాల్లోకి వెళ్ళారు. లోకేష్ బాబు గారు జనాల్లోకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు జనాల్లోకి వెళ్ళారు. అవునా కాదా? మరి ఈ రోజు అధికారం వచ్చింది వాళ్ళకి. జనాల్లోకి వచ్చినప్పుడు ఏం చెప్పారు మన వాలంటీర్లందరికీ? తమ్ముళ్ళు, చెల్లుళ్ళు, మీరు భయపడమాకండి, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని బానిసల్లాగా ఉపయోగించుకుంటున్నాడు అని చెప్పారు. మానసపుత్రిక అనే పేరుతో మిమ్మల్ని బానిసల్లాగా ఉపయోగించుకుంటున్నారు, మీకు భద్రత లేదని చెప్పారు. మేము అధికారం రావడంతోనే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను. నెలకి 5,000 రూపాయలు ఏం సరిపోతాయి? ఈరోజు కందిపప్పు రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నిత్యావసర రేట్లు పెరిగినాయి. దాని తగ్గట్టుగానే మీ అందరికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చక్కగా చెప్పుకొని ఎన్నికల మాటల్లో చెప్పారు. ఎన్నికలప్పుడు మూటమంది రాజీనామాలు జరుగుతుంటే రాజీనామాలు చేయమాకండి, నేను రాబోతున్న అధికారంలో మీకు న్యాయం చేస్తానని చెప్పావు కదా. మరి ఎన్నికలప్పుడు వాలంటీర్లు అందరూ పనిచేస్తే కష్టం, వాలంటీర్లు ఎవరిని కూడా ఎన్నికల్లో పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి నువ్వు వెళ్ళి లెటర్ పెట్టలేదా ఎన్నికల కమిషన్ కి? మరి ఆ రోజు జీవోలు గుర్తుకు రాలేదా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ? ఆ రోజు జీవోలు లేవా? జీవోలు లేవు అనే పేరుతో నెపం చూపిస్తూ ఈ రోజు జీవో లేదు, అసలు ఏదో స్వామి చెప్తున్నారు కదా మీరు శాసనమండలి ఏమన్నారు, పేరు పెట్టడానికి అసలు బిడ్డే లేకుండా ఏం పేరు పెట్టి పెట్టారు అని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అది తప్పు, అది చాలా తప్పు. మేము ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు. మీరు ఆగస్టు 15, 23 పోయిందని అనుకున్నప్పుడు మీరు ఎలా ఎన్నికల వాగ్దానం ఇచ్చారు? ఎన్నికల వాగ్దానం ఇచ్చేప్పుడు ఎన్నికల్లో ఈ జీవోలు ఉన్నాయా లేవా మీకు తెలియదా? తెలుసా? జీవోలు తెలియకుండానే మీరు మంత్రులు అయ్యారా? మేము ఉద్యోగాలు మాకు నెల గౌరవేతనం రావట్లేదు అని అడిగితే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అన్ని క్లియర్ చేస్తామని చెప్పారు కదా మంత్రివర్యులు. ఆగస్టు 4 పేపర్లు తీస్తే అర్థమవుద్ది. మీరే చెప్పారు కదండి, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు మీకు భద్రత కల్పిస్తారు, డెఫినెట్ గా మీకు న్యాయం చేస్తా ఉన్నారు. ఆగస్టు 9న జీవో రెవెన్యూ కాలేదు, అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు, మీకు భద్రత కల్పిస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీటింగ్ లోనే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, ఏదో రకంగా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. మరి ఏంటి మీరు ఆలోచన అంటే ఏంటి? వ్యవస్థ ఉంచడం ఆలోచన, వ్యవస్థలో వాలంటీర్లు నట్టు పెట్టడం ఆలోచన? స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది వాలంటీర్లారా. ఇక మీరు ప్రజల్లోకి వెళ్ళండి. రేపు జరగబోయే కలెక్టర్లకు సంబంధించిన ఇప్పటికే మేము పీడిఎఫ్లు పెట్టాం.
మీరు వాలంటీర్లు అని భావిస్తే డెఫినెట్ గా వినతి పత్రాలు ఇచ్చిరండి, వెళ్ళి కలెక్టర్లకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత జనాల్లోకి వెళ్ళండి. మీకోసం 10 మంది మిమ్మల్ని అడగరా? మీరు ఎన్నాళ్ళు 50-60 కుటుంబాలకు పనిచేశారు కదా, 50-60 కుటుంబాలు, 20 కుటుంబాలు, 30 కుటుంబాల్లో వాలంటీర్లు కావాలి, మా వాలంటీర్ మాకు కావాలని చెప్పి మీకోసం వీడియోలతో మాట్లాడరా? మీకోసం ధర్నా చేయాలి అనుకుంటారా? ఒకసారి జనాల్లోకి వెళ్ళండి. నేను జనాల్లోకి వెళ్ళి వచ్చి చెప్తున్నాను మీకోసం. నేను వెళ్ళాను, నా వీడియో చూసుకోండి కావాలంటే. జనాల్లోకి వెళ్ళి జనాలే ధర్నాలు చేస్తారు, సిద్ధపడుతున్నారు. ఇక మీరెందుకు భయపడుతున్నారు? మన ఆత్మగౌరవం భంగం కలిగినప్పుడు మన ఆత్మగౌరవం కాపాడుకోవాలంటే జనాలకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఇక జనాల్లోకి వెళ్ళండి. జనాల్లోకి వెళ్ళి చూడండి, డెఫినెట్ గా మనకు సమాధానం చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఈ ప్రభుత్వాలు జీవోల పేరుతో, అదే జీవోల పేరుతో ప్రజలు చెప్తారేమో చూద్దాం. ఎందుకంటే ప్రజలే ఓట్లేశారు, ప్రజలే దేవుళ్ళు. ఇక్కడ ఎవరికైనా సరే నాయ నిర్ణయంతో ప్రజలే, ఆ ప్రజల్లోకి మనం వెళ్దాం. ఖచ్చితంగా అంతిమంగా ప్రజల బలం తీసుకొని వ్యవస్థ మీద ఫైట్ చేద్దాం. ఈ రోజు వ్యవస్థలో మనం ఫైట్ చేస్తున్నాం, మన బలం సరిపోట్లా. ప్రజల్లోకి వెళ్దాం, ప్రజల్లోంచి తిరిగి వద్దాం, మన బలం ఏంటో చూపిద్దాం. ఒక వాలంటీర్ 10 కుటుంబాలు బయటకు తీసుకొస్తే 2,60,000 వాలంటీర్లు 26 లక్షల కుటుంబాలు బయటకు వస్తాయ్యా. అమ్మా ఆలోచించండి. నీ కోసం 10 మంది మీ క్లచర్ లో ఉన్న కుటుంబాలు అడగాలనుకుంటారా? 5 సంవత్సరాలు కోవిడ్ టైంలో మీ సేవలు గుర్తించలేదనుకుంటారా వాళ్ళు? మీరు వెళ్తే తెలుసుద్ది మీ సేవలు ఏంటి అనేది. మిమ్మల్ని దేవుళ్ళలాగా పూజిస్తున్నారు జనాలు. ఇక మీరు జనాల్లోకి వెళ్ళి జనాల నుంచి తిరిగి వద్దాం. పదండి, ఈ పిలుపుని అందుకోండి. ఏ సంఘాలతో మీకు పని లేదు. వాలంటీర్ వ్యవస్థకి భంగం కలిగింది కాబట్టి, ఆత్మ గౌరవానికి భంగం కలిగింది కాబట్టి, ఆత్మ గౌరవం కాపాడుకోవడం మన మీద బాధ్యత ఉందని నేను చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.